సో ఫ్రెండ్స్, చాలా మంది కొత్త యూట్యూబర్స్ కి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రీయూజ్డ్ కాంటెంట్ అని. ఏదైతే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకైతే 3000 వాచ్ టైమ్ అవర్స్ అలాగే 3 మిలియన్ వ్యూస్ తర్వాత అప్లై చేశారు మానిటైజేషన్ కి. సో అప్పుడైతే వాళ్ళకు రీయూజ్డ్ కాంటెంట్ అని వస్తుంది థర్డ్ స్టేజ్ కి. సో ఇలా ఎందుకు వస్తుందంటే, మీరైతే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో ఏదైతే ఉందో, సో ఆ వీడియోలో మీరు ఏదైనా మిస్టేక్ చేశారని చూసుకోండి. ఎలా అంటే, మీరు ఏదైతే మీ ఛానల్లో మీ ఓన్ కాంటెంట్ కాకుండా వేరే వాళ్ళ కాంటెంట్ లైక్ గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుని, సో దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మోడిఫై చేసి అయితే వీడియోస్ పెడుతూ ఉంటారు. సో దానికి కూడా రీయూజ్డ్ కాంటెంట్ వస్తుంది. సో మెయిన్ గా మీరు మీ ఛానల్లో మీ సొంత కంటెంట్ కాకుండా వేరే కాంటెంట్ కాపీ చేసి పెడితే ఖచ్చితంగా రీయూజ్డ్ కాంటెంట్ వస్తుంది. లైక్ ఏదైతే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ డౌన్లోడ్ చేసి దాన్ని మోడిఫై చేసి అప్లోడ్ చేస్తే అలా కూడా వస్తుంది. ఈ రీయూజ్డ్ కాంటెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మీకు ఇక్కడ రీఅపీల్ అని కనిపిస్తుంది. సో ఒకవేళ మీ వీడియోస్ లో కాపీడ్ కంటెంట్ లేకపోతే మాత్రం మీరు ఇక్కడ అపీల్ చేసుకోవచ్చు. ఎలా అంటే, మీరు ఒక వీడియో చేయాలి. సో ఆ వీడియోలో ఖచ్చితంగా మీ ఫేస్ మరియు వాయిస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఆ వీడియోలో మీరు ఏం మాట్లాడాలి అంటే, నా కాంటెంట్ అనేది నేను ఓన్ గానే క్రియేట్ చేశాను, ఏ వీడియో కూడా కాపీ చేసి నా కాంటెంట్ లో పెట్టలేదు అని మీరైతే ఖచ్చితంగా వీడియో చేయాలి. సో ఈ వీడియోలో మీరు తెలుగులో కాదు, ఇంగ్లీష్ లో మాట్లాడాలి. సో మీరు చేసిన ఏదైతే వీడియో అవుతుందో, సో ఈ వీడియో 5 మినిట్స్ కంటే తక్కువ ఉండాలి. వీడియో అయిపోయిన తర్వాత దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం మీరు పబ్లిక్ లో కాకుండా ప్రైవేట్ లో పెట్టి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వీడియో URL అయితే ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో సబ్మిట్ చేసిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు అయితే మీ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ లేకపోతే, అదే అంటే కాపీ కంటెంట్ లేకపోతే, ఖచ్చితంగా మీ ఛానల్ ని మళ్ళీ విత్ ఇన్ 1 మంత్ లోపు మీ ఛానల్ కి మానిటైజేషన్ ఇస్తారు. సో అలా కాకుండా మీ ఛానల్లో ఏదైనా కాపీ చేసిన కంటెంట్ ఉంది అని మీరు అనుకుంటే, సో ఏదైతే కాపీడ్ కంటెంట్ ఉందో, సో ఆ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా డిలీట్ చేయాలన్నమాట. సో మీరు పెట్టిన వీడియోస్ లో అలాంటి ఆ కాపీడ్ వీడియో ఏదైతే ఉందో ఎలా తెలుసుకోవాలంటే, సో మీకైతే బాగా హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో ఏదైతే ఉందో, సో అందులో మీరు చూసుకోవాలి. ఏంటంటే, అందులో మీరు గానీ ఏదైనా కాపీ కంటెంట్ యూజ్ చేశారా, లైక్ గూగుల్ నుంచి ఫొటోస్ గానీ, లేకపోతే యూట్యూబ్ నుంచి వేరే కంటెంట్ నుంచి తీసిన వీడియో వాళ్ళ కంటెంట్ మోడిఫై చేసి పెట్టింది ఆ వీడియో ఉంటుందో, సో ఆ వీడియోని మీరు డిలీట్ చేసేయాలన్నమాట. సో అలా చేసిన తర్వాత మీకైతే ఒక 3 మంత్స్ టైం ఉంటుంది అనమాట మళ్ళీ రీఅప్లై చేయడానికి. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే, మీరు ఏదైతే మీ ఒరిజినల్ వాయిస్ ఉందో, ఒరిజినల్ కంటెంట్ ఉందో, సో మీ ఓన్ కంటెంట్ తో వీడియోస్ చేయాలన్నమాట. సో మీకు అక్కడ డేట్ అయితే కనిపిస్తుంది, రీఅప్లై డేట్ అయినా కనిపిస్తుంది అక్కడ మీకు. సో ఇంత టైంలో మీరైతే ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్ తో వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో రీఅప్లై డేట్ వచ్చేంత వరకు మీ ఓన్ వాయిస్ తో వీడియోస్ చేయాలన్నమాట. సో మీరైతే మీ ఓన్ వాయిస్ తో అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవైతే యూట్యూబ్ వాళ్ళకి రివ్యూగా వెళ్తుంది అనమాట. సో వాళ్ళైతే ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ ఇస్తారు. సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత, సో మానిటైజేషన్ అయిపోయింది కదా, మళ్ళీ నేను వీడియోస్ పెట్టుకోవచ్చు కాపీ చేసి అని అనుకురాదు అనమాట. మీకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు రీల్స్ కంటెంట్ రావచ్చు. సో ఎందుకంటే మీరైతే మీ ఓన్ కంటెంట్ తో వీడియోస్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.